ద్వారకా తిరుమలేశ అగరబత్తి వారు స్వామికి అలంకరించిన తరువాత పువ్వులను సేకరించి శుభ్రపరిచి వాటిలోని వ్యర్థాలను వేరు చేసి తొలగిస్తారు. ఆకులు, పువ్వులు, కవర్లు వంటి నిరుపయోగ పదార్థాలను తొలగిస్తారు. మన ద్వారకా తిరుమలలో నెలకొన్న స్వామివారికి అలంకరించిన పువ్వులు వ్యర్థమవకుండా వేరు చేసిన పువ్వులని విడివిడిగా సూర్యకాంతిలో ఎండబెడతారు. తద్వారా వాటిలోని హానికరమైన కీటకాలు నశిస్తాయి. అలా ఎండిన పువ్వులని పోలరైజ్డ్ మెషిన్ ద్వారా పొడి చేసి దానికి పల్వరైజ్డ్ ఫ్లవర్ పొడిని కలిపి మిశ్రమంలాగా చేసి దాని నుండి ధూపు బత్తెల్ని తయారు చేస్తారు. ధూపు బత్తెల తయారీ యంత్రాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది. పూర్తిగా యాంత్రిక విధానంలో చక్కటి నాణ్యతతో కూడిన